Non-profit, educational or personal use tips the balance in favor of fair use. 5555 SMS చేయండి ప్లీజ్. వర్క్ ఫర్ మీ. థ్యాంక్ యూ. నామినేషన్ ప్రక్రియ ఎప్పుడు మొదలు కాబోతోంది? ప్రతి సీన్ క్లైమాక్స్ లా ఉంటది కదా. అట్నా నిఖిల్ని మినహాయించి నామినేషన్ ప్రక్రియని మొదలు పెట్టండి. కరెక్ట్ చేయాలి, ఎక్కడ కరెక్ట్ చేయొద్దు, ఏ సిచ్యువేషన్ లో మాట్లాడాలని నాకు బాగా తెలుసు. మీకంటే ఐఎమ్ క్లవర్, నాకంతా తెలుసు. ఏంట్రా నీకు తెలిసింది? థ్యాంక్స్, వెల్ ట్రైడ్ బట్ ఫెయిల్డ్ వెరీ బ్యాడ్లీ. ఆడపిల్లైనా ఆవిడికి ధైర్యం ఎక్కువ అండి. నిజం చెప్పు. బాగా పొగరండి. ఇది కరెక్ట్. అత నేను జీర్ణించుకోలేకపోయా దట్ నేను సేవ్ అవుతానండి. నేను ఫర్ షూర్ నేను క్లారిటీ ఉండే దట్ నేను ఆల్ ఆఫ్ సడన్ గ్రీన్ రావంగానే నేను నాకు ఐడియా తట్టలేదండి. వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్. నా ఫస్ట్ నామినేషన్ వచ్చేసి సోనియా. నేను మొత్తం దిమాగ్లో ఉన్నది అంతా చెప్తా. మళ్ళీ నువ్వు ఇట్లకెళ్ళి అటు అట్లకెళ్ళి ఇటు పట్టుకో ప్లీజ్. ఇంటెలిజెంట్ ఫెలో. చూసి మాట్లాడితే బాగుంటది. గట్టిగా నీతో మాట్లాడు, ఎందుకంటే నీకు వినపడాలి నా పాయింట్ కాబట్టి. వినబడింటే లేచిటోనిలే, వినబడలేదు కాబట్టి కూర్చొనే ఉన్నావు. కూర్చొనే గట్టిగా మాట్లాడాలి. నువ్వు ఏడుకో తీసుకోబోకు. ఎందుకట్లా రూడ్ గా మాట్లాడుతున్నావు మార్కస్ నాతోని? కొంచెం జెంటిల్ గా మాట్లాడొచ్చు కదా. అల్లుడు నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుకోవద్దు. మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. అంటే చెప్పిప్పుడు. సో నువ్వు గట్టిగా చెప్తున్నావు, ఈడ నరాలన్నీ కనిపిస్తున్నాయి, నా మాట నీకు వినబడట్లేదు. నేను కూడా నా వాయిస్, నా నరాలు నాకెలా కావాలని మాట్లాడతా. నా నరాలు బయట వచ్చి పడినా పర్లేదు, నేను మాట్లాడతా. అరవకు, అరికి నీ ఆధిక్యతను ప్రదర్శించుకో. మనీ అవతుంబకతానే అంబిలంబానో. ఏమిటి నాలో లోపం ఏమిటి చెప్పు సదా. ఐ డిమాండ్ అన్ ఎక్స్ప్లెనేషన్. నో నీకేంట్రా ఎక్స్ప్లెనేషన్? సో అబ్సల్యూట్గా నువ్వు మిస్టర్ ఫెయిల్డ్ సంచాలక్. అండ్ ఐ థింక్ నా ఉద్దేశంలో యూఆర్ ఫెయిలింగ్ యాజ్ అ పర్సన్ ఆల్సో. ఫెయిల్డ్ సంచాలక్ ఎందుకు? నీకు దండం పెడతాని, నువ్వు ఎంత తక్కువ పాసిబుల్ అంతనే మాట్లాడరాదు. ఎందుకంటే నాకు ఒక రకమైన టిపికల్ యాంగ్జైటీ వస్తుంది నాకు నువ్వు మాట్లాడుతుంటే.